అమెరికా దేశంలో మరి హోవర్డ్ కెల్లీ అని ఒక చిన్న యవనస్తుడు ఉండేవాడు, ఒక చిన్న బాలుడు ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా పేదరికంలో ఉంటా ఏం చేసేవాడంటే ఇంటింటికి వస్తువులు అమ్ముకుంటూ తిరిగేవాడు. ఒక సేల్స్ పర్సన్ లాగా ఇంటింటికి వస్తువులు అమ్ముకుంటూ తిరిగేవాడు. ఒక దినము ఒక ఇంటికి వెళ్ళాడు. తను అమ్మాల్సిన అనుకున్న వస్తువు అమ్మేశాడు. ఆ తర్వాత తనకు తినడానికి ఆహారం లేదు. ఆ సమయంలో ఆహారం అడుగుదాము అని అనిపించి కూడా మళ్ళీ మొహమాటం అయ్యి అడుక్కోలేక ఆమెను అడిగాడంట, అమ్మ నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తావా అని అడిగాడంట. అడగగానే ఈ స్త్రీ చక్కని దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, ఆతిథ్యం ఇచ్చే స్వభావం ఉన్న స్త్రీ ఈమె అనుకుందంట, ఒక గిన్నెడు చన్నీళ్ళు కాదు నేను ఇచ్చేది, వేడివేడి పాలు ఇస్తాను. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది, ఈ బాబు చాలా అలసిపోయినట్టున్నాడు తిరిగి తిరిగి అని ఆమె ఇంట్లోకి వెళ్ళి వేడివేడి పాలు తీసుకొచ్చి ఆ బిడ్డకి ఇచ్చిందంట. ఆ పాలు తాగిన తర్వాత ఆమె పేరు అవన్నీ కనుక్కున్నాడు. ఈ అబ్బాయి అడిగాడంట, నాకు వేడివేడి పాలు ఇచ్చారండి, అడిగితే నేను మీ రుణం ఎలా తీర్చుకోవాలి, మీకేమైనా డబ్బులు ఇమ్మంటారా అని అనగానే ఆమె అనిందంట, నేను చూపించే దయకు నేను డబ్బులు తీసుకోను బాబు, నువ్వు వెళ్ళిపోయి ఏం పర్వాలేదని చెప్పింది. మరి అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ కెల్లీ అనే యవనస్తుడు ఒక చక్కని డాక్టర్ అయిపోయాడు. హీ బికేమ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్. సో డాక్టర్గా అయిన తర్వాత చాలామంది పేషెంట్స్ ఇతని దగ్గరకు వస్తూ ఉన్నారు, ఇతను ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఒక సమయంలో ఒక ముసలామె ఈయన దగ్గరకు వచ్చింది. ఆ పేషెంట్ వస్తే చాలా భయంకరమైన వ్యాధితో ఈయన దగ్గరకు వస్తే ఆమెకి ట్రీట్మెంట్ అంతా ఈ డాక్టరే చేశాడు. ఆఖరికి కొన్ని లక్షల రూపాయల బిల్లు అయింది. ఇంకా ఆమెని హాస్పిటల్లోంచి డిశ్చార్జ్ చేసే సమయానికి కొన్ని లక్షల రూపాయల బిల్లు ఉంది. ఆ బిల్లు చూడగానే ఈ వ్యక్తికి ఆమెను ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే ఈ డాక్టర్ గారు ఒకటి గుర్తించాడు. ఏమనంటే, ఏ స్త్రీ అయితే ఇతనికి ఒక గ్లాసు పాలు ఇచ్చిందో ఆ స్త్రీయే ఈవిడ అని గమనించాడు. ఆమె పేరు చదివాడు, వెంటనే టాలీ చేసుకున్నాడు. ఈ వ్యక్తి అనుకున్నాడు, ఈమెకి నేను ఎలా అయినా మేలు చేయాలి, ఈమె నాకు చేసిన మేలుకు నేను తిరిగి మేలు చేయాలనుకొని ఆ బిల్లు రాగానే బిల్లంతా చూసి ఆ బిల్లంతా కొట్టేసి ఆ కింద ఒక మాట రాశాడు. ఏమనంటే, పెయిడ్ ఇన్ ఫుల్, ఈ బిల్ అంతా చెల్లించబడింది అని రాసి పంపించాడు. పంపించగానే ఈ స్త్రీ డిశ్చార్జ్ అయ్యే సమయం వచ్చింది. పెద్ద ధనవంతురాలేమి కాదు, నా జీవిత కాలం అంతా నేను కష్టపడినా చచ్చిపోయేదాకా ఈ బిల్లు నేను కట్టుకోలేను, నాకు అంత స్తోమత లేదని ఎంతో దిగులుతో ఆ బిల్లు చూస్తూ ఉంటే ఆ కింద ఒక మాట ఉంది. ఏమనంటే, పెయిడ్ ఇన్ ఫుల్, ఈ బిల్ అంతా చెల్లించబడిందని. ఆ కింద నీవిచ్చిన ఒక్క గ్లాసు పాలకు ఈ బిల్ అంతా నేను కట్టేశానని ఈ డాక్టర్ గారు సంతకం పెట్టారు. హల్లెలూయా. ఆమె చేసిన ఒక చిన్న సత్క్రియే, ఒక చిన్న సత్కార్యమే ఆమెకు గొప్ప ప్రతిఫలాన్ని చేకూర్చింది. ఆమె ఇచ్చిన చిన్న ఆతిథ్యమే ఆమెకు గొప్ప ఆశీర్వాదాన్ని తన వృద్ధాప్యంలో కలుగచేసింది. ఆతిథ్యం చేయ మరువద్దు. క్రైస్తవ స్త్రీలు ఆతిథ్యం చేసే స్త్రీలుగా ఉండాలి. ఆధ్యాత్మిక సౌందర్యం మనందరం కలిగి ఉండాలి.